హలో అందరికీ నమస్కారం. ఈ రోజు న్యూస్ కి స్వాగతం. కరీంనగర్లో చిరంజీవి గారి జన్మదినోత్సవ వేడుకలు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల వెంకటేష్ ఆధ్వర్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం నందు నేడు ఎంతో ఘనంగా అభిమాన సమక్షంలో కేక్ కటింగ్ చేయడో జరిగింది. అలాగే చెట్లు నాటడో జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకటేష్ మాట్లాడుతూ, సమాజం కోసం మంచి చేయాలనే తపనతో చిరంజీవి గారు ఎన్నో సేవ కార్యక్రమాలలో నిత్యం అభిమానులను సమాయత్తం చేస్తున్నారు. అటువంటి గొప్ప సినీనటుడు నా ఆరాధ్య దైవం, మంచి మనిషి చిరంజీవి గారు. బ్లడ్ దొరకక ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము కూడా గత 20 సంవత్సరాల నుండి ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా అభిమానులు, ఏ ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మెగా అభిమానికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పాల్వంచ మెగా అధ్యక్షుడు కాసిం తిరుపతి మోకాళ్ల పర్వతం పైన మోకాళ్ల మీద నడిచి చిరంజీవి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని తన అభిమానాన్ని చాటుకున్నారు. మీ కాసిం న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు రంగస్థల నటుడు గాయకుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాసిం న్యూ పాల్వంచ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో స్థానిక పూర్ణ హోటల్ నందు కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కాసిం మాట్లాడుతూ, చిరంజీవి నిండు నూరేళ్లు ఆరోగ్యతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కంపెల్లి కనకేష్ పటేల్, చింత నాగరాజు, భాషా బ్రహ్మం, భాస్కర్, మంజుర్ బాయ్, సిద్ధు మస్తాన్ దేవా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి అమ్మాయి మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు పుట్టిన సందర్భంగా వారోత్సవాలు మొక్కలు నాటడం పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు మరి అన్నయ్య బర్త్డే సందర్భంగా స్థానిక పూర్ణ వార్తలందు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ నా మెగాస్టార్ అన్నయ్య తమ్ముళ్ళు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఆరాధ్య అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో తెలుగుని శ్రీకాంత్ ఇంట్లో సృష్టించి శ్రీకాంత్ భద్ర కొట్టాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ జై చిరంజీవి. శ్రీ అంజనీపుత్ర చిరంజీవి సేవ సమితి ఆదిలాబాద్ జిల్లా అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అవార్డులకే వన్నె తెచ్చిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు జరుపుల రాజు ఆధ్వర్యంలో షాద్ నగర్లో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. తెలుగు సినిమా వెండితెర పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు గురువారం షాద్ నగర్లో జనసేన నాయకుడు, అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు, జనసేన ఇన్ఛార్జి షాద్ నగర్ జరుపుల రాజు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు మొక్కలు నాటారు. అనంతరం రామకృష్ణ థియేటర్లో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరుపుల రాజునాయక్ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు ఉన్నతమైన పేరు తీసుకొచ్చిన నటుడు చిరంజీవి అని కొనియాడారు. మెగాస్టార్ అవార్డులకే వన్నె తెచ్చిన ఏకైక వ్యక్తి చిరంజీవి అని అందరూ అభిమానించే హీరో మెగాస్టార్. ఎటువంటి ప్లాట్ఫామ్ లేకుండా తనకు తాను సొంతగా ఎదిగిన నటుడు చిరంజీవి గానే కొనియాడారు. ఆయన పుట్టినరోజు వస్తుందంటే తెలుగు రాష్ట్రాలలో రక్తదానాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, వివిధ ఎన్నో సేవా కార్యక్రమాలు. ఆయన పుట్టినరోజు నాడు మెగా అభిమానులు అందరం ఏకమై ఆయన పుట్టినరోజుకు ఆయనకు బహుమతిగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎన్డి అష్రాఫ్, జనసేన విద్యార్థి విభాగం కో-ఆర్డినేటర్ దాసరి శ్రీశైలం, కొర్ర శంకర్ నాయక్, దశరథ్, వెంకటేష్, మహమ్మద్, మల్లేష్, మెగా అభిమానులు పాల్గొన్నారు.
ఈ రోజు డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంటలోని శ్రీ సత్యసాయి దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్లపల్లి రమేష్ ఆధ్వర్యంలో పిల్లలకి స్వీట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల ఆవరణంలో పండ్ల మొక్కలు నాటడం జరిగింది మరియు చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా గణపతి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘాల ప్రతినిధులు నంపెల్లి రవి, కనవేన నాగరాజు, రాచపల్లి ప్రశాంత్, సముద్రాల సంపత్, రాచపల్లి చింటూ, పులవెన రవి కుమార్, రంజిత్, ప్రణయ్, వినయ్, అజయ్, శ్రీకాంత్, చిరంజీవి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని శ్రీ సత్యసాయి సదన్లో ఈరోజు మానసిక వికలాంగులకు మరియు విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఈరోజు ఈ యొక్క యాజమాన్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు చిరంజీవి గారి మరి మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల యొక్క అభిమానుల సమక్షంలో ఈరోజు పిల్లలకు కేక్ కట్ చేసి, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మరి పండ్లు పంపిణీ చేసి గణపతి పూజ చేసి అదేవిధంగా పండ్ల మొక్కలు నాటి ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో చిరంజీవి గారి అభిమానులు అయితేనేమి ఇంకెవరైతేనేమి ఈ యొక్క శ్రీ సత్యసాయి సదన్ను అన్ని విధాలా ఆదుకొని పిల్లలకు మంచి సేవ చేయాలని ప్రతి ఒక్కరూ వారికి భోజన వసతులు కానీ పండ్ల వసతులు కానీ ఎవరికి తోచినంత వారు సాయం చేయగలరు. ఎందుకంటే ఈ యొక్క సేవ దేనికి నిర్వచనం అంటే మానవ సేవయే మాధవ సేవ. దాన్ని లక్ష్యంగా చేసుకొని చిరంజీవి గారు కూడా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టిన రోజును పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వేదవ్యాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యందు అన్నయ్య గారి పుట్టినరోజు కేక్ కట్ చేసి పిల్లలకు పెన్సిల్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. పరకాల పట్టణంలోని చిరంజీవి గారి అభిమాన మండల అధ్యక్షులు బొచ్చు భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన పురస్కరించుకొని స్థానిక కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కొమురం భీం జిల్లా అధ్యక్షులు ఈర్ల సునీల్ కుమార్ మరియు కార్యదర్శి తవటి తిరుపతి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా స్థానిక జీవన్ధార బ్లడ్ బ్యాంకులో చిరంజీవి అభిమానులు రక్తదానం చేసి చిరంజీవికి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మరియు కొమరం జిల్లా మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా రక్తదానం చేసిన మెగాస్టార్ ఫ్యాన్స్ ప్రధానంగా బండి నరేష్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవ సమితి బండి నరేష్, తోటి ప్రభాకర్, అఖిల్, రాము, శ్రీకాంత్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ రఘు శివ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు కొమరం జిల్లా మెగాస్టార్ చిరంజీవి సేవ సమితి ఆధ్వర్యంలో మరి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరం అనుకొని కమిటీ సభ్యులం అందరం కూడా ఈరోజు
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ అదేవిధంగా ఈరోజు రక్తదానం చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. లేట్ అయినా కూడా క్యాంపు పెట్టాలనుకున్నాం, కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాంపు పెట్టలేకపోయినాం. కానీ స్వచ్ఛందంగా ఈరోజు రక్తదానం చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మేము అందరం కూడా ఈ విశ్వంబర సినిమా సూపర్ హిట్ కావాలి అన్నయ్య, అది ప్రపంచంలో రికార్డ్ బ్రేక్ చేయాలని కోరుకుంటూ జై చిరంజీవి, జై జై చిరంజీవి. నా పేరు బండి నరేష్. నేను చిరంజీవి అభిమాని. నేను చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇప్పటికీ 10-12 సార్లు బ్లడ్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇవ్వడానికి వచ్చాను. నేను బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు చిరంజీవి అభిమాని కాబట్టి ఎప్పటికైనా ఇస్తాను. చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కామారెడ్డి ప్రియ థియేటర్లో ఈ రోజు కొత్త ప్రింట్ తో ఇంద్ర సినిమా విడుదల చేయడం జరిగింది. అలాగే చిరంజీవి గారి బర్త్డే వేడుకలు కూడా ఈ రోజు థియేటర్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చిరంజీవి యువత తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కంచర్ల నర్సాగౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కె కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు బి పాండు, ప్రధాన కార్యదర్శి రఘుపతి స్వామి, కార్యదర్శి పత్రి శంకర్ మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం.